వాళ్ళొక్కరు కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట వందనములు శుభం తెలియజేసుకుంటున్నాం. ప్రియులారా, వారందరూ ప్రార్థనలో ఏకీవించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషములు దేవుని యొక్క అమూల్యమైన మాటలను ధ్యానించుకుని ప్రార్థన. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి ఈ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఆయన ఈ యొక్క స్వరం బలమైనది, ఈ యొక్క మాటలు మట్టి దేహంలో ఉన్నటువంటి మాకు అర్థం కావాలని ఎందరో ప్రవక్తలను ఎందరో దైవ సేవకులను ఎన్నుకొని ఒక చక్కటి గ్రంథస్థం చేశారు. నువ్వు రాయించినటువంటి జీవ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు ఈ యొక్క సమయంలో మేము నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాము. మా యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి సంగతులు మేము చక్కగా అర్థం చేసుకొని అపార్థం చేసుకోకుండా, ద్వంద్వ అర్థాలు తీసుకోకుండా ఈ యొక్క వాక్యానికి మీ మనసు ఇచ్చి ఈ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం గడిపి నిన్ను సంతోషపెట్టి నువ్వు ఉన్న ఆ మహాలకు చేరుకునే అవకాశం కల్పించమని ఈ ప్రార్థన ఈ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక నిమిషం మరి సహోదరుడు ఈ పాఠానికి సంబంధించిన రిఫరెన్స్ రీడింగ్ సంజీవ్ కుమార్ అందించాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ఓకే పిల్లరా, మీకు ముందుగా ప్రకటింపబడిన విధంగా మీ యథార్థత వేటి యందు, మీ యథార్థత వేటి యందు అన్నటువంటి అద్భుతమైన దైవ సందేశాన్ని మనం బైబిల్ గ్రంథంలో నుండి పరిశీలిద్దాం. మొదటిగా ఒక వచనం చదువుకుందాం. మొదటిగా సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. జ్ఞానం సంపాదించుకోవడము. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. జ్ఞానము సంపాదించుకోవడము, జ్ఞానము సంపాదించుకొనము, బుద్ధి సంపాదించుకోవడము, బుద్ధి సంపాదించుకొనము. ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట, నువ్వు జ్ఞానం సంపాదించుకో, బుద్ధి సంపాదించుకో. భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వారి యొక్క ఆశ, వారి యొక్క కోరిక, మా పిల్లలు మాలాంటి కష్టం పడకూడదు, మా జీవితంలో మేము కష్టాలు అనుభవించాం, ఇంకా నా యొక్క గర్భంలో వచ్చిన వీళ్ళు అదే కష్టాలు అనుభవించి ఈ జీవితం అంతా దుర్భరంగా గడుపుకోకుండా చక్కగా బ్రతకాలి, నాలాంటి జీవితం మీరు పొద్దు అని చక్కగా చదువుకోవాలని, ఒక మంచి జాబ్ సంపాదించాలని, కొంత డబ్బులు సంపాదించేవాడిగా ఉండి ఒక ఇంటివాడు కావాలనేది తల్లిదండ్రుల యొక్క కోరిక. డబ్బు సంపాదించుకోవాలి, తమ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అయితే పరలోకంలో ఉన్న దేవుని యొక్క కోరిక ఏంటంటే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు, జ్ఞానము సంపాదించుకొనము, బుద్ధిని సంపాదించుకొనము. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ జ్ఞానము, ఈ బుద్ధి ఇది సంపాదించుకోవాలి. ఈ జ్ఞానము, ఈ బుద్ధి ఎక్కడ దొరుకుతాయంటే మీకు అందరూ తెలుసు, కొలెస్ట్రాల్ రాసిన పత్రికలో ఉంటుంది. కొలెస్ట్రాల్ రాసిన పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనం అనుకుంటాను, చూడండి సార్. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి, అనగా యేసుక్రీస్తు యందు. ఆయన యందు బుద్ధి జ్ఞానము మరి గుప్తములై ఉన్నవి.
అవి నువ్వు సంపాదించుకోవాలి. నువ్వు అవి ఎర్నింగ్ సంపాదన. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మీరు తరగతికి వచ్చారు, ఈరోజు బైబిల్ కార్యక్రమం మీరు పాల్గొన్నారు. మీరు ఈ సమయంలో మీరు ఏం సంపాదించుకుంటున్నారంటే, ఇంటి దగ్గర ఉంటే ఏదో సంపాదించుకునేవాడని అనుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన ఈ సమయంలో నువ్వు దేవుని మాటలు వింటున్నావంటే నువ్వు కూడా సంపాదించుకుంటున్నావు. నీకు నష్టం లేదు, నువ్వు జ్ఞానం సంపాదించుకుంటున్నావు. దీనివల్ల నీకు ఏం మేలు జరుగుతుందో ఒకసారి 6వ వచనం చూడండి. 6వ వచనం అక్కడే సామెతల గ్రంథం, అక్కడ వచ్చాం మరి మీరు పరిస్థితి దగ్గర ఆగిపోయారు అనమాట. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. జ్ఞానమును విడువక జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. దాన్ని ప్రేమించిన ఎడల నువ్వు జ్ఞానాన్ని ప్రేమిస్తే అది నిన్ను రక్షించును. అది నిన్ను రక్షిస్తుంది. డబ్బు సంపాదిస్తే డబ్బు కాపాడుతుంది, రోగం వస్తే అనుకుంటా. ఎవరైనా మరి మనుషులు సంపాదించుకుంటే, ఆత్మీయులు సంపాదించుకుంటే ఆపదలో ఆదుకుంటారు అనుకుంటా. కానీ ఆ ధనము కానీ నువ్వు సంపాదించుకున్న మనుషులు కానీ వదిలేయచ్చు. కానీ నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకుంటే అది నిన్ను కాపాడుతుంది, అది నిన్ను రక్షిస్తుంది. అది సంపాదించుకోవడానికే మనమందరం వచ్చాము. ఏమైనా దేవుని పిల్లలారా, దేవుని యొక్క లక్షణాలు బైబిల్ గ్రంథంలో ఎన్నో వ్రాయబడ్డాయి. మరి దేవుని యొక్క లక్షణాల గురించి మనం ఆలోచిస్తే, ఆయన యొక్క స్వభావాలు, ఆయన యొక్క లక్షణాల గురించి ఆలోచిస్తే, మొదటిగా దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. చూద్దాం ఒకసారి వర్షం చూసుకుందాం. లేవియాకాండం 11వ అధ్యాయం 45వ వచనం. లేవియాకాండం 11వ అధ్యాయం 45వ వచనంలో క్రింది లైన్. 45వ వచనంలో రెఫరెన్స్ ఎవరు చదవకూడదు. మరి కొద్ది ఇందాక చెప్పారు కాబట్టి మైక్లో రెఫరెన్స్ రీడింగ్స్ చదివే వాళ్ళే చదవండి, ఎందుకంటే డిస్టర్బెన్స్ అయిపోతుంది. అందులో ఈ వీడియో కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు, మీరు చూసారు లేదా? తర్వాత చదివిస్తాను. ఓకే పిల్లలు, లేవియాకాండం 11వ అధ్యాయం 45వ వచనంలో 3వ లైన్. 45వ వచనం 3వ లైన్. నేను పరిశుద్ధుడను. దేవుడు అంటా ఉన్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులు కావాలను. దేవుని యొక్క లక్షణం ఒకటి కనబడతా ఉంది, ఆయన పరిశుద్ధుడు. ఇక రెండవది ఆలోచిద్దాం, దేవుని యొక్క లక్షణం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమాస్వరూపి. పుట్టినోట్లో ఏముందంటే దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి, ఆయన లక్షణం. మొదటిగా చదువుకున్నాం, దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమస్వరూపి. ఇంకా మనం ఆలోచిస్తే ఆయన నీతిపరుడు, అంటే నీతిమంతుడు. ఇంకా ఆలోచిస్తే ఆయన యథార్థవంతుడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం ప్రేమ. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం, పాత నిబంధన, పేజ్ నంబర్ 173.
ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యం సంపూర్ణము. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. ప్రారంభం నుండి ఇప్పుడు మనం ఆలోచించిన విషయాలని ఆలోచిస్తే దేవుని యొక్క లక్షణాలు: ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమస్వరూపి, ఆయన నీతిపరుడు, ఆయన యథార్థవంతుడు. ఇప్పుడు మన పాఠం పేరు ఏం పేరంటే, మా టైటిల్ మనం ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నామంటే, మీ యథార్థత వేటి యందు. దేవుడు యథార్థవంతుడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలని అన్నాడు. ఆయన ప్రేమస్వరూపి కాబట్టి మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఆయన నీతిపరుడు అనగా నీతిమంతుడు, మనం కూడా నీతిమంతులుగా ఉండాలి. ఆయన యథార్థవంతుడు, మనం కూడా యథార్థవంతులుగా ఉండాలి. ఈ పదం చదివేసరికి ఒక మనుషుని గురించి మీకు జ్ఞాపకం వచ్చి ఉంటారు. యోబు గురించి ఆయన గూర్చి వివరణ రాసేటప్పుడే ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థవంతుడు. మొదటి మాటే దేవుని యొక్క లక్షణం, ఆయన యథార్థవంతుడు. భూమి మీద మనకంటే ముందు వచ్చిన వాళ్ళు ఎందరో భక్తులు యథార్థవంతులుగా పరిశుద్ధమైన జీవితం గడిపిన విధముగా ప్రేమ కలిగిన వారిగా మనం ఎందరో చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలు, అయితే దేవుడు యథార్థవంతుడే కదా. అయితే మనం యథార్థవంతులుగా ఉన్నామా? ఇది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలి. అది దేవుని కోరిక. ఆయన యథార్థవంతుడు కాబట్టి మనం కూడా యథార్థవంతులుగా ఉండాలి. ఆయన కూడా ఇదే మాట పలికాడు. చూద్దాం, ఇదే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 13వ వచనం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 13వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. ఆయన యథార్థవంతుడు. ఆయన దగ్గర ఉండే మనం కూడా ఎలా ఉండాలి? యథార్థపరులుగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి సెల్లో ఈ యథార్థం అంటే ఏదైనా ఒకసారి మీరు టైపింగ్ చేస్తే ఇంగ్లీష్లో రియాలిటీ, తెలుగులో వాస్తవికత. ప్రియమైన దేవుని పిల్లలారా, యథార్థంగా ఉండాలనేది దేవుని కోరిక. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు ధర్మశాస్త్రంలో, మీరు నా దగ్గర ఉన్నారు, నా దగ్గర ఉండే నా పిల్లలు మీరు యథార్థవంతులుగా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే ఈ సమయంలో కొన్ని విషయాలు ఆలోచిద్దాం. ఆ విషయాల్లో మనం యథార్థవంతులుగా ఉన్నామో లేదో మన హృదయానికి మనం తెలిసిపోతాయి. తర్వాత మనం మార్చుకోవాలి. మొదటిగా చూద్దాం ప్రియులారా, యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాటలాడుచు. ప్రియమైన దేవుని పిల్లారా, మహాత్మా గాంధీ ఒక కొటేషన్ చెప్పారు: చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. ఈ వచనం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే ఆ సందర్భాలన్నీ మీకు కనబడతాయి. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా శ్రద్ధ పెట్టండి. ఇదిగో ఈ మాట ఉపయోగించాలి. అయితే మనం ఈ పాఠంలో మనం చూస్తే నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు.
ఇక్కడ మీకు ఒక పదం కనబడింది, యథార్థముగా మాట్లాడుచు. అంటే మన మాటల్లో యథార్థత ఉండాలి, మాటల్లో యథార్థత ఉండాలి. ఈరోజు మనుషుల మధ్య మనం ఆలోచిస్తే, ఎవరైనా ఇద్దరు మనుషుల మధ్య ఒక ఆయన అప్పు ఇచ్చిన వ్యక్తి, ఇంకొక వ్యక్తి అప్పు తీసుకున్న వ్యక్తి, అప్పు గురించి అడిగాడు అనుకో, అన్న ఎప్పుడు ఇస్తాను మీరు అంటే ఒక వారం టైం చెప్తాడు. వారం అయిపోయిన తర్వాత సరే కరెక్ట్గా వారం రోజు ఎందుకు అడగాలి, ఒక రోజు తర్వాత అడగదామని ఒక రోజు లేట్ చేసి అడిగాడు అనుకో, ఇప్పుడే నిన్ననే నేను వేరే వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు బాధలో కష్టాల్లో ఉంటే నువ్వు రాకపోయేసరికి వాళ్ళకి ఇచ్చానన్నా, ఇంకొక 5 రోజులు టైం ఇవ్వమంటాడు. 7 రోజులు ఇస్తానన్న వ్యక్తి మళ్ళీ 5 రోజులు టైం అడిగాడు. 5 రోజులు సమయం తర్వాత అడిగితే ఇంకా టైం చెప్తాడు. ఇక ప్రతిరోజు అడుగుతూ ఉన్నాడు కాబట్టి ఇది నుండి తప్పించుకోవాలి. ఏదో రోజు టైం చెప్పేస్తాడు, ఆ టయానికి ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి వెళ్ళిపోయే సమయానికి ఇంటికి తాళం వేసుకుంటాడు. చుట్టూ ఉన్న వాళ్ళని విచారిస్తే ఏం జరిగిందంటే అతను అన్ని సామాన్లన్నీ సర్దుకొని వీర చుట్టుకు వెళ్ళిపోయాడు, అప్పు ఎగ్గొట్టాడు, వెళ్ళిపోయాడు. వాళ్ళు ఇస్తానన్నాడు, అవసరమైతే ఇంకా ఎక్కువ వడ్డిస్తా అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మనుషులు మాటిస్తారు, మనుషుల యొక్క మాటలలో యథార్థత ఉండదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకా 2 వ్యక్తుల గురించి ఆలోచిద్దాం. 2 వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తికి బైక్ ఉంది, ఇంకొక వ్యక్తికి బైక్ లేదు. ఆ వ్యక్తి టౌన్కి వెళ్తా ఉన్నప్పుడు ఆ వ్యక్తి పక్కన ఉన్న వ్యక్తి అడుగుతాడు, నువ్వు వెళ్ళేటప్పుడు నాకు సమాచారం అందించు, నేను కూడా నీతో పాటు వస్తాను. ఓకే, నువ్వు రెడీగా భోజనం చేసి రెడీగా ఉండు, నేను వెళ్ళేటప్పుడు నీకు ఫోన్ చేస్తానంటాడు. కానీ వెళ్ళేటప్పుడు మర్చిపోయాడు అనుకో. ప్రియమైన దేవుని పిల్లారా, మర్చిపోయి ఇక ఆయన ఫోన్ చేసేంత వరకు అలాగే ఉండిపోయి, ఫోన్ చేసిన తర్వాత ఆ విధంగా ఉంటే అసలు ఎలా ఉంటారు చెప్పకుండా వెళ్ళిపోయారు. పోనీ పని ఉంటే నీ రూట్లో నువ్వు వచ్చేసేయి, నా రూట్లో నేను వెళ్ళిపోతున్నాను బిజీ అని చెప్పి వెళ్ళిపోవచ్చు. అంటే మనుషుల మాటల్లో యథార్థత ఉండదు. ఇంకా దేవుని కోసం కూడా సంఘంలో మరి పలానా మీటింగ్ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాము, మీ వంతు సహాయం ఉన్నప్పుడు మాట ఇస్తారు. మనుషులకు కాదు, ఇక డైరెక్ట్గా దేవునికి మాట ఇస్తారు, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోరు. దేవుడు యథార్థవంతుడు, మనం కూడా యథార్థవంతులుగా ఉండాలి. మనం మాట ఇచ్చినప్పుడు ఆ మాట యథార్థంగా దాని ప్రకారంగా జరిగించాలి. ప్రియమైన దేవుని పిల్లారా, మాటలో యథార్థత ఉండాలి. ఇది మొదటిది. ఇక రెండవ దాని గురించి ఆలోచిద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 15వ అధ్యాయం 2వ వచనం. యథార్థమైన ప్రవర్తన కలిగి. ఒకసారి 1వ వచనం కూడా చదువుకున్నాం పై నుండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? క్వశ్చన్ మార్క్ వేశాడు. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి. నీ గుడారములో అతిథిగా ఉండాలన్నా, నీ పరిశుద్ధం పర్వతం మీద నివసించాలన్నా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలన్నీ 2వ వచనం దగ్గర స్టార్ట్ అవుతాయి. ఆ లక్షణాలలో 2వ వచనం చదువుకుంటున్నాం ఇప్పుడు. యథార్థమైన ప్రవర్తన కలిగి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు. హృదయపూర్వకముగా. ఇక్కడ నేను చదువుకుంటూ వస్తాను, కొద్దిగా వినండి. 2వ వచనం దగ్గర నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను ఫాస్ట్గా. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు, హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అటివాడు నాలుకతో కొండెములాడడు, తన చిలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు.
తన ద్రవ్యం వడ్డీకి ఇయ్యడు, నిరపరాధి చెరుపుటకై లంచం పుట్టుకొనడు, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కలసబడడు. ఇతడే దేవుని గుడారములో అతిథిగా ఉండేవాడు, దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసించేవాడు. ఈ లక్షణాలు చెప్పాడు. ఆ లక్షణాల్లో 2వ వచనంలో ఉన్న పదం ఏంటంటే యథార్థమైన ప్రవర్తన. అంటే ప్రవర్తనలో యథార్థత ఉండాలి. మనం మొదటగా ఏం చదువుకున్నాం? మాటల్లో యథార్థత. ఇప్పుడు 2వది ప్రవర్తనలో యథార్థత. ఏమైనా దేవుని పిల్లలారా, ప్రవర్తన అనగా బిహేవియర్ ఇంగ్లీష్లో. మన ప్రవర్తన యథార్థంగా ఉందా? ఇది మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రవర్తన యథార్థంగా లేకపోతే మనల్ని ఎవడు నమ్మడు. మనిషి కూడా. మనిషే నమ్మనప్పుడు దేవుడు నమ్ముతాడా? ప్రియమైన దేవుని పిల్లలారా, మరి పూర్వకాలంలో, ఇప్పుడైతే కాదు కానీ, పిల్లలు బడికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు పనికి వెళ్ళే సమయంలో ఆ ఇంటి తాళాలు ఏం చేస్తారంటే పక్కన ఉన్న ఎవరైనా తెలిసిన వాళ్ళకి ఇస్తారు తాళాలు. పక్కన ఉన్నటువంటి వాళ్ళు బంధువులు కానీ, బాగా నమ్మకమైన వాడు కానీ, అతని ప్రవర్తన బాగుంటే ఇస్తారు తాళాలు, ఇంటి తాళాలు. అతని ప్రవర్తన సరిగా లేకుండా, అతడు దొంగవాడైతే ఇంటి తాళాలు ఎవరు అప్పచెప్పారు. అంతే కదా. ప్రవర్తన సరిగా లేనప్పుడు ఎవరు మనల్ని ఉద్యోగంలో పెట్టుకోరు. ప్రవర్తన సరిగా లేనప్పుడు గవర్నమెంట్ కూడా డిపార్ట్ చేసేస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు కూడా యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలనేది దేవుని యొక్క కోరిక. ఆయన యథార్థవంతుడు. మనం కూడా మన ప్రవర్తనలో యథార్థత కనబడాలి. మరి యథార్థమైన ప్రవర్తన కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చాలామంది ఉన్నారు. ఒక ఆయన గురించి ఆలోచిద్దాం. రాజుల గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు, దేవుని దృష్టికి యథార్థముగా నడుచుకున్నాడు. ఎవరు? దావీదు. అంటే దావీదు ప్రవర్తన ఎలా ఉంది? యథార్థమైన ప్రవర్తన. అయితే యథార్థవంతుడైన ఒక చిన్న మిస్టేక్ ఉంది. దేవుడు దాన్ని గుర్తయితే చేశాడు. దావీదు హిత్తీయుడైన ఊరియా భార్య సంగతి యందు తప్ప ఇక మిగిలిన అన్ని విషయాల్లో యథార్థవంతుడు. అతని ప్రవర్తన యథార్థత. అతడు యథార్థ ప్రవర్తన కలిగినవాడు దావీదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి దావీదు గురించి మన గురించి పోల్చుకున్నాం. దావీదుతో మనం కంపారిజన్ చేసుకున్నాం. ఒకవైపు దావీదు, ఒకవైపు మనం. దావీదు తన జీవితంలో అన్ని విషయాలు, ఒక 100 విషయాలు ముందర పెడితే ఆ 100లో 99 విషయాలలో యథార్థవంతుడే. ఒక విషయంలో మిస్టేక్ అయ్యాడు అంతే. కానీ మన జీవితం గురించి ఆలోచిస్తే 100 విషయాలు మనం ముందర పెట్టామనుకో, ఆ 100 విషయాలతో మనల్ని స్కాన్ చేసామనుకో, ఏ విషయం ఎత్తినా కానీ అన్ని విషయాలు తప్పిన వాళ్ళని. ఏ విషయం ఎత్తినా ఎక్కడో 1, 2, 3, 4 కొన్ని విషయాల్లో యథార్థంగా ఉంటాం. కానీ దావీదు చూస్తే ఆయన 99 విషయాల్లో మంచిగా ఉన్నాడు, ఏదో ఒకటి మిస్టేక్. కానీ మనది ఒకటి మిస్టేక్, ఒకటి మంచిగా అంటుంది, 99 తప్పులే. ఏమైనా దేవుని పిల్లలారా, దేవుడు ఆయన యథార్థవంతుడు. ఆయన పిల్లలుగా మనం కూడా యథార్థంగా నడుచుకోవాలనేది దేవుని యొక్క ఆకాంక్ష. ఒక దావీదు గురించి ఆలోచిస్తే ఆయన దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు. ఏమైనా దేవుని పిల్లలారా, ఇది ఎన్నోది మనం తెలుసుకోవడం. మాటల్లో యథార్థత, ప్రవర్తనలో యథార్థత. ఓకే, నెక్స్ట్ అర్థం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
8వ అధ్యాయం 8వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. అజ్ఞానపూర్వకముగా మళ్ళీ చదవండి ఒకసారి. అజ్ఞానపూర్వకముగా 8వ అధ్యాయం 8వ వచనం. ఆజ్ఞాపూర్వకముగా మీతో మీతో చెప్పుటలేదు చెప్పుటలేదు, ఇతరుల ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించాలని చెబుతున్నాను. ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రేమ ఎంత యథార్థమైనదో అంటే ప్రేమలో యథార్థత ఉండాలి, యథార్థమైన ప్రేమ కలిగి ఉండాలి. పరలోకంలో ఉన్న దేవుడు ఆయన యథార్థవంతుడు, యేసుక్రీస్తు ఆయన యథార్థవంతుడు, పరిశుద్ధాత్మ దేవుడు యథార్థవంతుడు. వారు ముగ్గురు ఒక మనిషి యొక్క రక్షణ కొరకు చేసిన త్యాగం చాలా గొప్పది. మరి ఆయనను కలిగినటువంటి మేము అందరం ఆయన వాయించిన జీవగ్రంథం కలిగిన మనం ఎలా ఉండాలంటే ప్రేమలో యథార్థత. పత్రిక రాశాడు, వీళ్ళకు కొరింథీయులకు పత్రిక రాశాడు, మీ ప్రేమ ఎలా ఉంది, మీ ప్రేమ ఎంత యథార్థమైనదిగా ఉంది నేను పరీక్షించాలని చెబుతున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, యథార్థమైన ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమిస్తానంటాడు, పెళ్లి చేసుకుంటాడు, సంవత్సరం అయిపోయిన తర్వాత మారిపోతాడు. ప్రేమించిన వాడే ఒక కోపంతో ఉండిపోతాడు. ప్రేమించిన వాడే గిఫ్టులు తెచ్చిన వాడే ఇంట్లో ఉన్న గిఫ్టులు పగలగొడతాడు, అవసరమైతే ఆమెతోనే ఆమె పగలగొడతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషుల మధ్య మనుషుల ప్రేమ అది నిజమైన ప్రేమ కాదు. దేవుని ప్రేమ యథార్థమైనది, ఆయన యథార్థవంతుడు. ఆయన చూపే ప్రేమలో కూడా యథార్థత ఉంది. ఆయన పిల్లలుగా మనలో కూడా ఏముండాలంటే యథార్థమైన ప్రేమ ఉండాలి. మన మనసులో, మన బయట, మన చూపే మాటల్లో, ప్రవర్తనలో ప్రేమ యథార్థత. పైకి మంచిగా లోపల కపటమైన ప్రేమ అది ఉండకూడదనేది దేవుని యొక్క కోరిక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకొక విషయం ఆలోచిద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం, పాత నిబంధన దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేస్తూ వచ్చును. అంటే చేసే పనిలో ఏముంది? యథార్థముగా పనిచేశాడు. పనిలో యథార్థత. ప్రారంభంలో చదువుకున్నాం, మాటల్లో యథార్థత, ప్రవర్తనలో యథార్థత, ప్రేమలో యథార్థత, పని చేయడంలో, దేవుని కొరకు పని చేయడంలో యథార్థత. కానీ చాలామంది పని చేయడంలో యథార్థంగా ఉండరు. ఎవరైనా సంఘ పెద్దలు, దైవ సేవలు కనబడినప్పుడు బాగా పని చేస్తారు ఫాస్ట్గా. ఎవరు చుట్టూ ఎవరు లేరనుకో, ఇక పనిలో ఉండి జంపు. ప్రియమైన దేవుని పిల్లలారా, పనిలో యథార్థంగా ఉండాలి. కొంతమంది వరకు పని చేయరు, కానీ వంట చేసినప్పుడు వంట దగ్గర కష్టపడుతూ ఉంటారు చాలామంది స్త్రీలు. కానీ ఆ టైంలో పని చేయని వ్యక్తి వెళ్ళిపోయి వాళ్ళు చేసే పని గరిట పట్టుకొని ఫోటో దిగాడనుకో, ఎలా ఉంటుంది పని చేసే వాళ్ళు? మేము గంటలు మేము పని చేస్తే నువ్వు ఇప్పుడు వచ్చి ఫోటో దిగావనుకో, ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు ఆయన పైనుండి ఆకాశంలో చూస్తూ ఉన్నాడు. ఎవరు యథార్థంగా పనిచేస్తూ ఉన్నారు? మనం పనిలో యథార్థంగా ఉండాలి. పని యథార్థమైన పని. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను కూడా నా వెహికల్కు
మరి వేరే సహోదరుడు ఇచ్చాడు నాకు, అదైతే కాదు ఒరిజినల్గా, అయితే నా దగ్గర ఉండేది. అయితే ఆ వెహికల్ని రిపేర్ చేసినప్పుడు ఒక చోట తీసుకెళ్ళాను రిపేర్కు. కానీ ఆ వ్యక్తి రిపేర్ చేస్తూ ఉన్నాడు, మెకానిక్ రిపేర్ చాలా ఎక్కువ సమయం తీసుకున్నాడు, మొత్తానికి రిపేర్ చేశాడు. నేను అమౌంట్ ఇచ్చాను, కానీ ఇచ్చిన తర్వాత మొత్తం అమౌంట్ తీసుకోకుండా కొంత అమౌంట్ రిటర్న్ ఇచ్చాడు. నువ్వు ఎక్కువసేపు పని చేసావు, ఇది ఎవరు చేయలేకపోతా ఉన్నారు, నువ్వు నీ దగ్గర పెట్టుకో అమౌంట్ అంటే అతడు ఒక మాట అన్నాడు, అన్న నేను సంపాదించే ఇలా సంపాదిస్తే ఏదో వర్క్ చేశాను, కానీ నేను చేసినంత పని వరకే నేను అమౌంట్ తీసుకున్నాను. నేను అన్యాయంగా తీసుకుంటే పైన దేవుడు చూస్తూ ఉన్నాడు, నేను మాత్రం అలా తీసుకోను. ఏమైనా దేవుని పిల్లలారా, పనిలో యథార్థంగా ఉంటారు కొంతమంది. చేసిన పని వరకు దానికి తగిన కష్టం వరకే సొమ్ము తీసుకుంటారు తప్ప, కొంతమంది చిన్న పని చేసి ఎక్కువగా డబ్బులు తీసుకుంటారు. పనిలో యథార్థంగా ఉండాలి. లోకంలో వాళ్ళ సంగతి మనం పక్కన పెట్టేస్తే, దేవుని పని చేసే మనము పనిలో యథార్థంగా ఉండాలి. ఏమైనా దేవుని పిల్లలారా, పనిలో యథార్థంగా ఉండాలి. ఇక మరొక విషయం ఆలోచిద్దాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం, పేజ్ నెంబర్ 359. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. అంటే దేవుని కొరకు ఇవ్వడం. ఎలా ఇవ్వాలి? ఇక్కడ భక్తుడు ఆయన ఎలా ఇచ్చాడంటే, నేనైతే 3వ లైన్లో చూడండి, నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవన్నీ మనపూర్వకంగా ఇచ్చాను. అంటే దేవుని కొరకు ఇవ్వడంలో ఎలా ఇవ్వాలి? మనపూర్వకంగా ఇవ్వాలి, యథార్థముగా. దేవుని కొరకు ఇవ్వడంలో యథార్థత. ఏమైనా దేవుని పిల్లరా, చర్చి కోసం ఒక చిన్న ఫ్యాన్ ఇస్తారు, 3 రకాల ఫ్యాన్, 3 పేర్లు ఉంటాయి వాటి మీద. ఒకవేళ ఇంట్లో 6 మంది ఉంటే ఒక్కొక్క రెక్క మీద 2 పేర్లు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్, రెక్కలు 4 వచ్చాయి. 8 మంది ఉంటే 8 మందిని కూడా పెట్టచ్చు. ఏమైనా దేవుని పిల్లలారా, కొంతమంది యథార్థంగా ఇస్తారు, కానీ కొంతమంది మాత్రం మనసులో కనబడాలని ఇచ్చేవాళ్ళంటారు. కానీ అది దేవుని కొరకు ఇవ్వడం అనేది ఆ మనసు యథార్థమైనది కాదు. దేవుని కొరకు హృదయపూర్వకముగా యథార్థ హృదయం కలిగి దావీదు ఆయన దేవుని కోసం ఇవ్వడం జరిగింది. ఏమైనా దేవుని పిల్లలారా, చాలా మంది మన సంఘంలో కూడా దేవుని కోసం ఇస్తారు, నా పేరు చెప్పొద్దంటారు, కానీ వారి మనస్సు యథార్థమైన మనస్సు. కానీ ఎక్కడో ఉంటారు కొన్ని స్పాట్స్. కానీ దేవుని కోసం ఇవ్వాలి, ఇచ్చేటప్పుడు పేరు పొరపాటు మర్చిపోయారు అనుకో. ఇక్కడ ఎవరైనా దైవసేవకులు కానీ సంఘ పెద్దలు ఎవరైనా రాసుకోవడం కానీ, ఒక రోజు లేట్ అవ్వడం కానీ, 1 వారం లేట్ అయ్యిందనుకో, ఇక తర్వాత ఉంటుంది సీన్, అసలైన సీన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కొరకు మనం ఇచ్చేది దేవుడు తెలిసిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, యథార్థమైన హృదయం కలిగి మనం దేవుని కొరకు ఇవ్వాలి. దేవుడు కూడా పరలోకంలో ఉన్న దేవుడు మన భూమికి రాకముందు అన్నీ కలగజేశాడు. యేసుక్రీస్తు ఆయన ప్రాణం పెట్టాడు. అసలు మనం వచ్చేవాళ్ళు మన ఫేస్ కూడా తెలియదు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే ఆయన భూమి మీదకి వచ్చి మరి పాపులమైనటువంటి మనుషుల కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ప్రేమ యథార్థమైనది. ఆయన యథార్థమైన హృదయం కలిగి తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆ ప్రాణం ఇవ్వకపోయినా ఇచ్చే చిన్నవి కూడా యథార్థమైన మనసులో ఇవ్వాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, చివరిగా ఇంకొన్ని విషయాలు ఆలోచిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
24వ వచనం. నీతియు యథార్థమైన భక్తి గలవారై యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునేలేను. మన స్వభావం కొత్తగా ఉండాలి, నవీన స్వభావం. ఇక్కడ రాయబడిన మాట మనం ఆలోచిస్తే యథార్థమైన భక్తియు గలవారై అంటే భక్తిలో యథార్థత, భక్తిలో యథార్థత. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు ఈ భక్తి, ఈ 2 అక్షరాల పదం మనం చూస్తే, యేసుక్రీస్తు గురించి మనం ఆలోచిస్తే, ఏ పాపము చేయనటువంటి యేసుక్రీస్తే చాలా భక్తిగా బ్రతికారు. ఆయన గురించి రాయబడిన మాట ఒకసారి చూద్దాం. ఎబ్రిల్ రాసిన పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనం చూద్దాం పిల్లలు ఒకసారి. ఎబ్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి అంటే దేవునికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసుక్రీస్తు అంగీకరింపబడడానికే ఆయన జీవితంలో ముందు ఆయన భక్తి జీవితం ఎలా ఉందంటే ఆ 7వ వచనంలో 4వ లైన్లో భయభక్తులు కలిగి ఉన్నందున, భయభక్తులు భయము భక్తి ఆ 2 పదాలు కలిసే దగ్గర కలిపి రాశాడు భక్తుడు. భయము భక్తి విడదీశామంటే భయము భక్తి. భయము 3 అక్షరాల పదం, భక్తి 2 అక్షరాల పదం. ఈ 3 ఆ 2 కలిపితే 5. ఈ భయము భక్తి కలిపితే వచ్చేదే పరలోకం. 5 అక్షరాలు. నీకు పరలోకం దక్కాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఎఫెసీ పత్రికలో మనం ఏం చదువుకున్నామంటే యథార్థమైన భక్తి గలవారై, యథార్థమైన భక్తి నీకు ఉండాలంటే నీకు భక్తితో అక్కడ ఏముండాలంటే భయం ఉండాలి. భయము భక్తి విడదీయరానిది. భయం ఉంటే నీకు ఆటోమేటిక్గా భక్తి నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. అసలు భయమే లేకపోతే భక్తి ఉందనుకున్నా కానీ అది లేనట్టే, అది ఉండదు అనుకోవాల్సిందే. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధుడైన భూమి మీద ఆయన నోటి నుండి ఎలాంటి కపటమైన మాట రాకపోయినా ఆయన భూమి మీద ఉన్నప్పుడే శరీరంలో భయభక్తులు కలిగి ఉన్నాడు. మరి మనము యథార్థమైన భక్తి కలిగి ఉండాలి. అలా నేను కూడా భయపడతాను, నాకు కూడా భక్తి ఉంది అనుకోవచ్చు, నేను కూడా భయపడతాను. ఏమైనా దేవుని పిల్లలారా, మనం భయపడతాం. ఒక పెద్ద ఉరిమింది అనుకో, చిన్న గదిలో టౌనంతా వినబడే విధంగా పెద్దగా పిల్లపిల్లమైన సౌండ్ వచ్చిందంటే నా రూమ్లో అంతా ఇంత భయం కాదు. అవసరమైతే దుప్పటి కప్పుకుంటాం. ఒక చిన్న మెరుపు వచ్చింది అనుకో మన ముందుకు, పెద్ద ఫోక్సింగ్తో మెరుపుకు భయపడతాం. పొరపాటున ఇంట్లోకి చిన్న పాము వచ్చిందనుకో, చిన్నదే, ఇక భయం అంతా ఇంత లేదు. మనం గజ వణికిపోతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, పైనుండి ఒక బల్లి పడింది అనుకో, పైనుండి బల్లి పడతానే అసలు భయం అంతా ఇంత ఉండదు. అది మన మీద పడితే మనం ఎగిరి వేరే వాళ్ళని పడతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, భయం మామూలు లేదు. ఉరుముకు, మెరుపుకు, సరీసృపాలకు, పాములకు, చెడికి భయమే, బలికి భయమే, ఇక మనుషులకు భయమే. ఎవరైనా ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు అనుకో, గజగజ వణికిపోవాలి, ఏం జరుగుతుందో, నన్నే పట్టుకొని వచ్చాడు. ఒక అధికారి వచ్చాడు అనుకో, భయం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దేవుడు అంటే భయపడాలి. సరైన సమయానికి క్లాస్ కొరారు, ఒకవేళ వచ్చినా మధ్యలో జంపు, పూర్తిగా చివరి వరకు ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకంలో ఉన్న దేవుడు నీకు 24 గంటల సమయం ఇచ్చాడు ఒక రోజులో. నువ్వు ఆయనకు 1 గంట ఇవ్వకపోతే తర్వాత ఉన్న సంవత్సరాల్లో ఏ సంవత్సరాలు తగ్గించినా నువ్వు ఫీల్ అయిపోతావు. 2 సంవత్సరాలు నీకు టైం ఉందనుకో, 2 సంవత్సరాల్లో నువ్వు వెళ్తావు భూమి మీద నుండి,
ఒక సంవత్సరం తగ్గిస్తా అని నీకు తెలిస్తే నువ్వు దేవుని దగ్గర ప్రార్థన, ప్రభు ఒక సంవత్సరం పెంచు. ప్రియమైన దేవుని పిల్లారా, యథార్థమైన భక్తి కలిగి ఉండాలి. పరలోకంలో ఉన్న దేవుడు ఆయన ప్రతి క్షణం నరులను చూస్తూ ఉన్నాడు. చిన్న చిన్న వాటికి లోక సంబంధమైన ప్రకృతి బీభత్సాలకే భయపడుతూ ఉన్నప్పుడు అన్నిటినీ కలవజేసిన దేవునికి ఇక ఎంత భయపడాలి. నువ్వు భయపడితే నీకు భక్తి ఆటోమేటిక్గా ఉంటుంది. నీకు భక్తి ఉందంటే నీది యథార్థమైన భక్తి. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఇప్పటి వరకు మనం ఆలోచించిన విషయాలన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం అడుగుతూ వస్తాను. మొదటిగా దేంట్లో భక్తిలో ఉండాలి, దేంట్లో యథార్థంగా ఉండాలి? మాటల్లో యథార్థత. రెండవది ప్రవర్తనలో యథార్థత. మూడవది ప్రేమలో యథార్థత. నాలుగవది పనిలో యథార్థత. నెక్స్ట్ దేవుని కొరకు ఇవ్వడంలో యథార్థత. ఇక చివరిగా నీ భక్తి యథార్థమైనదిగా ఉండాలి. అది దేవునికి ఇష్టం. ఇలా ఉంటే నాకు ఏంటి ఉపయోగం నువ్వు అనుకోవచ్చు, దేవుని అడగచ్చు. అప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. చూద్దాం పిల్లలు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 11వ అధ్యాయం 20వ వచనంలో 2వ లైన్. యథార్థంగా ప్రవర్తించువారు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనంలో 2వ లైన్లో యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. ఎవరికి ఇష్టలు? ఆయన. ఎవరికి? దేవునికి ఇష్టలు. నువ్వు దేవునికి ఇష్టడు కావాలంటే నువ్వు యథార్థంగా ప్రవర్తించాలి. నీ ప్రవర్తన యథార్థంగా ఉండాలి. అప్పుడు నువ్వు దేవునికి ఇష్టడవు. లేకపోతే మీరు రాసుకోవచ్చు, దేవునికి ఇష్టడవా లేక దేవుని దృష్టిలో దుష్టుడివా? ప్రియమైన దేవుని పిల్లలారా, యథార్థముగా ప్రవర్తించేవారు పరలోకంలో ఉన్న దేవునికి ఇష్టలు. ఇంకొక వచనం చూసుకుందాం. ఇదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయం 29వ వచనం. 29వ వచనం. యథార్థవంతుడు తన ప్రవర్తనను తన ప్రవర్తన ఏం చేస్తాడు? చక్కపరుచుకొనును. ఇప్పుడు వరకు చక్కగా లేదా? నువ్వు చక్కగా చేసుకుంటావు. మాటల్లో యథార్థత, ప్రవర్తనలో, దేవుని కొరకు ఇవ్వడంలో, ప్రేమించడంలో, భక్తిలో, వీటన్నింటిలో నువ్వు యథార్థంగా నువ్వు నిలిచిపోతావు. నీ ప్రవర్తన సరిగా లేకపోతే నువ్వు సరి చేసుకుంటావు. 20వ అధ్యాయం సామెతల గ్రంథం, అక్కడే 20వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరం ధన్యులగుదురు. నువ్వు యథార్థవంతుడుగా ఉంటే నీ గర్భంలో వచ్చిన పిల్లలు, దేవుడు యథార్థవంతుడు, నువ్వు యథార్థవంతుడుగా దేవుని చూసి యథార్థవంతుడుగా ఉన్నావు అనుకో, నువ్వు యథార్థవంతుడుగా ఉన్నప్పుడు నీ పిల్లలు నిన్ను చూసి యథార్థవంతులుగా ఉండిపోతారు. నీ తదనంతరం వారు ఎలా ఉంటారంటే ధన్యులు అయిపోతారు. యథార్థవంతుని పిల్లలు అతని తదనంతరం ధన్యులగుదురు. ఇంకొక వచనం చూసుకుందాం, ముగింపులోకి వచ్చాం. చివరిగా సామెతల గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనం. 28వ అధ్యాయం సామెతల గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనం. ఇక ఫైనల్గా నువ్వు యథార్థంగా ఉంటే నీకు ఏం జరుగుతుందంటే, యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును. నువ్వు రక్షింపబడాలంటే నువ్వు బాప్తిజం పొంది ప్రార్థనకు వచ్చి దైవ కార్యంలో పాల్గొని నీ జీవితంలో నువ్వు మాటల్లో యథార్థంగా లేకపోతే, ప్రవర్తనలో యథార్థంగా లేకపోతే, ప్రేమలో యథార్థంగా లేకపోతే
నువ్వు మిస్ అయిపోతావు, తప్పిపోతావు. నువ్వు యథార్థవంతుడిగా ఉంటే, యథార్థంగా ప్రవర్తించిన వాడు రక్షింపబడును. ఏమైనా దేవుని పిల్లారా, అయితే మీ యథార్థత వేటి ఎందు? ఇప్పుడు ఇన్ని విషయాలు ఆలోచించాం. కనీసం మాటల్లో అయినా యథార్థత ఉందా? కనీసం ప్రేమలో యథార్థత ఉందా? లేదా అన్ని విషయాల్లో నువ్వు ఫుల్ అయిపోయావా? అన్ని దాంట్లో బాగున్నావా? అయితే వెరీ గుడ్. ఎక్కడైనా లోపం ఉంటే అవి సరి చేసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ యథార్థత వేటి ఎందు? ఇదిగో ఇప్పుడు చెప్పిన వీటి ఎందు, ఈ విషయాలన్నిటి ఎందు యథార్థత ఉండాలి. మాటల్లో, ప్రవర్తనలో, దేవుని కొరకు ఇవ్వడంలో, ప్రేమలో, పనిలో. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా ఉండాలనేది దేవుని కోరిక. నీ దేవుడైన యెహోవా దృష్టి ఎదుట ఆయన ముందర నీవు యథార్థపరుడవై ఉండవలెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క విషయాలని అర్థమయ్యాయని ఆశిస్తూ ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకున్నా ముగింపులోకి వెళ్ళిపోదాం. ప్రార్థన. పరలోకంలో ఉన్నటువంటి మా యొక్క తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామం బట్టి మరొకసారి ప్రార్థిస్తున్నాము. మీరు యథార్థవంతమైన మీ పిల్లలుగా మేము కూడా యథార్థవంతమైనటువంటి జీవితం నడుచుకోవాలి. మా యొక్క మాటల్లో యథార్థత మీరు కోరుకుంటూ ఉన్నారు. మా యొక్క ప్రవర్తనలో, మా యొక్క ప్రేమలో, భూమి మీద ఉన్న దినాల్లో మా యొక్క భక్తిలో, నీ కొరకు ఇచ్చేటువంటి దాతృత్వంలో, పనిలో, ప్రతి చోట మీరు యథార్థత కోరుకుంటూ ఉన్నారు. కారణం మీరు యథార్థవంతులు. అతి జ్ఞానం కలిగి భూమి మీద మీకు ఇష్టలుగా మీ బ్రతకగలిగే అవకాశం కల్పించి, ఈ యొక్క మాటలు విన్నటువంటి మీ ప్రియులందరూ తమ ప్రవర్తన దిద్దుకుని మరి చక్కగా యథార్థవంతులుగా భూమి మీద బ్రతికే అవకాశం కల్పించండి. కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ మరి ఆలగడ్డ సంఘంలో జ్ఞాపకం చేసుకోవాలని, సంఘం నడిపిస్తూ ఉన్నటువంటి దైవ సేవకులను, సంఘ పెద్దలను, సంఘ విశ్వాసం తండ్రి జ్ఞాపకం చేసుకోవాలని, ప్రతి విధమైన అక్కరను తీర్చమని, అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచమని, నిశ్చితమైతే భవిష్యత్తులో ఇంకా విలువైన సంగతులు మేము నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి అవకాశం కల్పించమని ఈ ప్రార్థన ఈ ప్రేకుమారైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి.